దర్పల్లి మండల కేంద్రంలోని జగన్నాథుల ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో అమ్మవారిని శ్రీ విశ్వవసునామ సంవత్సర పంచమి శనివారం రోజున ప్రతిష్ఠించారు. సందర్భంగా జగన్ పంతులు మాట్లాడుతూ బాసరలో వెలిసిన జ్ఞాన సరస్వతి దేవాలయం ఈ రోజు దర్పల్లి మండల ఆలయాన్ని నిర్మించుకుని సరస్వతీదేవి విగ్రహాన్ని లింగాల నాగగౌడ్, లింగాల లక్ష్మీ వారి యొక్క కృపతో అమ్మవారిని ఈ రోజు ఇక్కడ నిలుపుకోవడం మన యొక్క పుణ్యమని అన్నారు. అదేవిధంగా గురువారం నుండి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తూ శనివారం రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, హోమము, అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని దర్పల్లి మండల వీడీసీ సహకారంతో నిర్వహించారు. గుడిని నిర్మించిన అమ్మవారి విగ్రహానికి కృషి చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, అదేవిధంగా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో లింగాల నాగగౌడ్, లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు అనురాధ్ గౌడ్, శ్రీదత్తు గౌడ్, రాజేశ్వర్ గౌడ్, శ్యామల, శివానంద్ గౌడ్, దివ్య, కీర్తన, రాజేందర్ గౌడ్, మాధవి, హరిప్రసాద్ గౌడ్, కేశవనాథ్ గౌడ్ మరియు దర్పల్లి విలేజ్ కమిటీ అధ్యక్షులు వొడ్డె గంగాధర్, ఉపాధ్యక్షులు బాలు, ప్రధాన కార్యదర్శి దేవతి మహేష్, కోశాధికారి గడ్డం మహేష్, సహాయ కార్యదర్శులు కావేటి కిషన్, దువ్వా భూమేష్, బాన్స్వాడ గంగాధర్, యాకూబ్ షేక్, సందడి గంగాధర్, కార్యవర్గ సభ్యులు వెంకటరాజ్, తాడిచెట్ల, పడగాల శ్రీనివాస్, పాలిపు గణేష్, ఎజ్జా బలరాం, పాల్ది గంగాదాస్, నర్సగౌడ్, బొక్కల బాలయ్య, గంగాధర్, జర్నీ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. మన దర్పల్లి గ్రామంలో చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎక్కడ కూడా సరస్వతి అమ్మవారు బాసరలో ఉందంటే మళ్ళీ దగ్గరలో మన దర్పల్లిలోనే కొత్తగా ఈరోజు గౌడ సభ్యులు లక్ష్మీ గారి సంకల్పము, వారి కష్టంతో వారు సంకల్పం ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక మేర ఇక్కడ దేవాలయం వారే కట్టించారు. ఇక తర్వాత ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా గ్రామస్తులందరూ కూడా నిర్వహించి అన్నదానం కార్యక్రమం కూడా చేసి ఈ ప్రాంతంలో అందరికీ కూడా విద్య, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అందరూ కూడా సద్బుద్ధితోని మెలగాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రతిష్ట ఈరోజు పూర్తి చేయడం జరిగింది. కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకొని అమ్మవారి ఆజ్ఞ తీసుకోగలరని మనవి.